హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి ఎస్టర్డే గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరిగింది కదా. సో ఎక్కడెక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, అసలు ఏం టాపిక్స్ చదవాలా, మెయిన్ టాపిక్స్ ఏంది, ఇయర్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలా, దానిపైన ఈ వీడియో ఉంటుంది. పూర్తిగా చూడండి. మీకు 20 మార్క్స్ ఈ బుక్లోంచి వచ్చే ఛాన్సెస్ అయి ఉన్నాయన్నమాట. 20 మార్క్స్ కాకుండా అట్లీస్ట్ ఒక 10 to 12 ఆర్ 13 క్వశ్చన్స్ అయినా నేను చెప్పబోయే టాపిక్స్ నుంచి వస్తాయి. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, అదేవిధంగా హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్ మీకు యూజ్ అయ్యే ఛానల్ అనమాట. ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చేయబోతున్నా గ్రూప్ డి, ఒకసారి చూడండి. సో నేను ఇది టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా సెండ్ చేసి ఉంచా. ఈ పీడిఎఫ్ కావాలంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది స్పీడీ పబ్లికేషన్స్. ఆల్మోస్ట్ ఆల్ మనకి 2200 వన్ లీనియర్ అండ్ ఎంసీక్యూస్ ఉన్నాయి. ఇది 2025 ఇయర్లీ కరెంట్ అఫైర్స్ బుక్ అనమాట. ఓకే, ఆన్లైన్లో అయితే 200 పైన ఉంది క్వశ్చన్ ఈ బుక్ లేట్. ఇక్కడ చూడండి ఒకసారి, సెప్టెంబర్ 2024 నుంచి ఆగస్ట్ 20. సో నిన్న చూసిన మనకి అనాలిసిస్ చూసాం కదా, నిన్న అబ్జర్వ్ చేసామన్నమాట. ఏ టాపిక్స్ పైన ఎక్కువ అడుగుతున్నారో ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడే పైన హైలైట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఓన్లీ వింబుల్డన్ ఓపెనే కాదు, యుఎస్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెన్, ఇవన్నీ ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి నీట్గా చూసుకోండి. సమ్మిట్స్ బాగా చూసుకోండి. ఇక్కడే మెయిన్ హైలైట్స్ ఉన్నాయి చూడండి. మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎక్కువ పడింది నిన్న. మిలిటరీ ఎక్సర్సైజెస్ టిక్ చేస్తాను చూడండి. కాన్ఫరెన్స్ అండ్ సమ్మిట్స్, బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. నెక్స్ట్ హైయెస్ట్ ఆన్ ఓవర్, పిఎం ప్రతి ఇయర్ మన మోడీ గారు ప్రతి ఇయర్ కొన్ని అవార్డ్స్ అనేవి వస్తుంటాయి, అవి కూడా ఒకసారి నీట్గా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టాపిక్స్ చెప్తాను చూడండి. దీంట్లో మెయిన్గా మౌస్ చూసుకోండి, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒప్పందాలు అనమాట. తెలుగులో కూడా చెప్తున్నాం, ఒప్పందాలు. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఒకసారి చూడండి. ఇది చూడండి, భారత్ రత్న ఎవరు తీసుకున్న 2024కి. నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, లోక్సభ ఎలక్షన్స్ అంత అవసరం లేదు కానీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అవి ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కాన్ఫరెన్సెస్, చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా పడుతున్నాయి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ మేజర్ ఆపరేషన్స్, నెక్స్ట్ మేజర్ రిపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండెక్సెస్ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఇక్కడ రాసాను చూడండి. ఏమి టాపిక్స్ మెయిన్గా పడ్డాయంటే నిన్న ఇండెక్సెస్ రిపోర్ట్స్ పడింది. బడ్జెట్ కూడా ఒకసారి బాగా చూసుకోండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఏమంత అడగలేదు కానీ బడ్జెట్ బాగా చూసుకొని పోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఈ 3 టాపిక్స్ అయితే మీకు అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అయినా పడతాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఇది కూడా ఇంపార్టెంటే అనమాట. ఎగ్జామినేషన్లో ఇక్కడ కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్పోర్ట్స్ అవార్డ్స్, నెక్స్ట్ ఇక్కడ అన్నీ టిక్ చేస్తాను చూడండి మా, మీకు నీట్గా నేను చూడండి ఒక్కసారి పైనుంచి మళ్ళీ ఒక్కసారి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ టిక్ చేస్తాను చూడండి. మోడీ క్యాబినెట్ ఒకసారి చూసుకుంటే బెటరే, నో ప్రాబ్లము. క్యాపిటల్ అండ్ స్టేట్స్ గవర్నర్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, రీసెంట్గా ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఇయర్ కదా, రీసెంట్గా లాస్ట్ 6 months లోపల. నెక్స్ట్ కంట్రీస్లో కూడా ప్రైమ్ మినిస్టర్స్ రీసెంట్గా ఎవరు అపాయింట్ అయినారు, ఏం కథ అనేది ఒకసారి నీట్గా చూడండి. నెక్స్ట్ 7th మౌస్ చెప్పాను కదా ఇందాకే. బ్రాండ్ అంబాసిడర్స్, నెక్స్ట్ భారత్ రత్న అవార్డ్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అవార్డ్స్ ఖచ్చితంగా స్పోర్ట్స్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ మొత్తం ఉన్నాయి చూడండి. నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కాన్ఫరెన్సెస్ బాగా చూసుకోండి. నేషనల్ కాన్ఫరెన్స్ బాగా చూసుకోండి, అంటే సమ్మిట్స్ అనమాట. నెక్స్ట్ మేజర్ రిపోర్ట్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండెక్సెస్ రిపోర్ట్స్, మన ఇండియాది ఇండెక్సెస్ రిపోర్ట్స్ మొత్తం టోటల్ది. నెక్స్ట్ టిక్ చేసిన చూడండి, ఎకనామిక్ సర్వే, నెక్స్ట్ యూనియన్ బడ్జెట్. ఇది బాగా 100% ఒక 2-3 డేస్లో మీరు కంప్లీట్గా కూర్చున్నారంటే అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఎకనామిక్ సినారియో, స్పేస్. ఇక్కడ ఈ 3 ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడేవన్నమాట ఇవన్నీ నేను చెప్పేవి. అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ గురించి చూసుకోండి బాగా, స్పోర్ట్స్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇక్కడ అడిగింది ఏదంటే బాగా సమ్మిట్స్ వద్దాం, ఇవన్నీ టిక్ చేసినట్టు అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం బుక్స్లో చూడండి, హూ ఈస్ హూ, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఒకసారి నీట్గా నేను చెప్తున్నాను కదా ఒకసారి చూసుకోండి. ఇలాంటివి అనమాట, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇదంతా పార్ట్ అంతా ఒకసారి రఫ్గా చూసుకొని పోవాల్సి వస్తుంది మనకి. నెక్స్ట్ ద ఫారెస్ట్ రిపోర్ట్స్. నెక్స్ట్ చూడండి ఒకసారి నీట్గా చెప్తున్నాను కదా ఇక్కడే.
ఫెస్టివల్స్ ఏమైనా చూడండి, ఫెస్టివల్స్ కూడా చూడండి, బాగా చూసుకొని వెళ్ళండి ఫెస్టివల్స్. ఇదంతా నేను రఫ్గా చెప్తున్నానండి, మీరు చూసుకునేకి. వీలైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా మీరు. రీసెంట్ అపాయింట్మెంట్స్ చూడండి, లాస్ట్ 6 months ఉన్నాయి చూడండి, అదనమాట. కంట్రీస్ గురించి చూడండి, కంట్రీస్, భారతరత్న ఇవన్నీ ఉన్నాయి, బాగా చూసుకొని వెళ్ళండి ఒకసారి. నా సజెషన్ ఏమందనంటే, ఒక నిమిషం, లాస్ట్లో 1 లీనియర్స్ ఉన్నాయండి దీంట్లో, ఒకసారి వెళ్ళి చూసుకోండి. నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి చూడండి, నోబెల్ ప్రైజెస్ ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో, రీసెంట్గా అడిగిన నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. దీంట్లో లేకపోతే నేను పోస్ట్ చేస్తాను మీకు. రీసెంట్గా ఉన్నాయి, లాస్ట్ ఇయర్వి ఉన్నాయి, అదనమాట. మొత్తం అవార్డ్స్ చూడండి ఇవన్నీ. నేను ఇదంతా రఫ్గానే చెప్తున్నా. స్పోర్ట్స్ గురించి చూడండి, ఒలింపిక్స్, నేషనల్ గేమ్స్ ఇవన్నీ వెళ్ళి ఒకసారి నీట్గా చూసుకోండి. మా ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఆల్ 20 క్వశ్చన్స్లో దీంట్లో 7 or 8 స్టాటిక్ జీకే పడుతుంది. దాంట్లో హిస్టరీ, జాగ్రఫీ, ఈ స్టాటిక్ జీకేలో మళ్ళీ పాలిటీ పడుతుంది. పాలిటీ గురించి 1 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మిగతా వచ్చి కరెంట్ అఫైర్సే ఉన్నాయి మీకు లాస్ట్ 1 year నుంచి. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను చూసిన రివ్యూస్ ప్రకారము ఈ January 2025 స్టార్ట్ అయింది కదా, ఇప్పటి వరకు ఏం జరిగాయి ఆ కరెంట్ అఫైర్స్ మాత్రమే అడుగుతున్నాను. 2024లో అడగలేదు. ఒక్కసారి అడిగితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు. నా సజెషన్ అయితే అవి కూడా చదువుకొని పొమ్మని చెప్తాను నేను. ఓకే అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి చూడండి, నేను సెండ్ చేస్తున్నా ఫ్రీగానే, అమౌంట్ కాదు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా అండి. అదేవిధంగా సైన్స్ క్లాసెస్ కూడా సెండ్ చేసి ఉంచాను నేను. సైన్స్ క్లాసెస్ మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. నీట్గా వెళ్ళి చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఆల్ నేను 45 క్లాసెస్ ఏమో సెండ్ చెప్పుంచాను. దాంట్లో నుంచి మీరు ఆ 45 క్లాసెస్ చూస్తే అట్లీస్ట్ 10 or 12 క్వశ్చన్స్ వస్తాయి జనరల్ సైన్స్ నుంచి. నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చెప్పాను, బయాలజీ ఇంకా చెప్పలేదు. సో నాకుండే టైంలో చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాను. వెళ్ళి ఒకసారి యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ కావాలంటే కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటాయి, మీరు జాయిన్ అయిన టెలిగ్రామ్ ఛానల్లోనే వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎగ్జామ్ అనాలిసిస్ చేయకూడదు యూట్యూబ్ ప్రకారంగా, అంటే మన ఆర్ఆర్బీ నామ్స్ ప్రకారంగా చెప్పకూడదు అనమాట. నేను ఎగ్జామినేషన్ రివ్యూ ఇస్తాను అంతే, ఇదన్నమాట. ఓకేనా అండి. థ్యాంక్ యూ.